హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీ కౌన్సిలింగ్కి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అండి. కౌన్సిలింగ్కి సంబంధించి డేట్స్ రాలేదు, రిజిస్ట్రేషన్ ఇంకా స్టార్ట్ కాలేదు. సో ఒక చిన్న అప్డేట్ వచ్చింది. చాలామంది 27th నుంచి బైపీసీ వాళ్ళకి జరుగుతుందని అనుకుంటున్నారు. నేను చాలా వీడియోస్లో చెప్పాను, 27th జరిగేది ఓన్లీ ఎంపీసీ స్టూడెంట్స్కి మాత్రమే. బైపీసీ వాళ్ళకి ఎప్పుడు జరుగుతుందని ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫార్మసీ, ఫార్మడీ, నర్సింగ్, పారామెడికల్కి కూడా ఎప్పుడు వస్తాయని చెప్తాను. సో ఈ ఇయర్ కొంచెం కౌన్సిలింగ్ డిలే అయ్యే అవకాశం ఉంది. ఎందుకు ఏంటని కూడా డీటెయిల్స్ చెప్తాను. ఇక్కడ ప్రతి ఇయర్ మనకి కౌన్సిలింగ్ స్టార్ట్ అవడం కంటే ముందు ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటాకి సంబంధించి సీట్స్ అనేవి ఫిలప్ చేస్తారు. ఎన్ఆర్ఐ అంటే ఏంటి అంటే నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా, అంటే ఇండియాలో పుట్టి పెరిగి అదర్ కంట్రీస్లో ఎవరైతే సెటిల్ అయి ఉంటారో వాళ్ళ యొక్క పిల్లలకు కానివ్వండి, వాళ్ళు ఎవరికైనా స్పాన్సర్ చేసినట్లుగా, అంటే సీట్ అనేది ఇప్పించినట్లుగా, వాళ్ళు ఫీ పే చేసినట్లుగా ప్రూఫ్తోని మనకి ఈ సీట్స్ అనేవి ఫిలప్ చేస్తారు. ఇది రెగ్యులర్ కౌన్సిలింగ్ అయితే కాదు. సో ఈ కౌన్సిలింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇందులో మిగిలిన ఇందులో సీట్స్ ఏవైతే వేకెన్సీ ఉంటాయో వాటిని మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్లో ఇంక్లూడ్ చేసి రెగ్యులర్ కౌన్సిలింగ్కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు. ప్రతి ఇయర్ ఈ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్ ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. దీని తర్వాత మనకి రెగ్యులర్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఇస్తారు. సో డీటెయిల్స్ చెప్తాను, ఎప్పటివరకు స్టార్ట్ అవుతుంది అనే కౌన్సిలింగ్. ఇక్కడ కౌన్సిలింగ్కి సంబంధించి కంప్లీట్ గైడెన్స్ కావాలి, నాతో కాంటాక్ట్లో ఉండాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది. అది కంప్లీట్గా పెయిడ్ గైడెన్స్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ కావచ్చు, లేదంటే 1-2 డౌట్స్ ఉన్నాయంటే అడగచ్చు. ఇక్కడ మెయిన్గా ఈ కౌన్సిలింగ్లో అంటే ఈ ఎన్ఆర్ఐ కోటాలో, స్పాన్సర్ కోటాలో మీరు జాయిన్ కావాలనుకుంటే పర్ ఇయర్ 24 lakhs ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది. పర్ ఇయర్ కాదు, 4 yearsకి 24 lakhs ఫీజు అనేది ఉంటుంది. సో మీకు ఎవరైనా స్పాన్సర్ చేస్తే మీరు జాయిన్ కావచ్చు, ఎన్ఆర్ఐ లేదా ఎన్ఆర్ఐ స్పాన్సర్ కోటా. ఈ కౌన్సిలింగ్ అనేది మనకి August 31st వరకు రిజిస్ట్రేషన్స్ ఉంటాయి. June 20 నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి రిజిస్ట్రేషన్స్. సో మరి రెగ్యులర్ కౌన్సిలింగ్కి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయి అంటే, సో దీన్ని బేస్ చేసుకొని, అంటే ఇది అగ్రికల్చర్ కౌన్సిలింగ్కి సంబంధించి దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో వెటరీకి మనకి తొందరలోనే రిలీజ్ కావచ్చు. అది కూడా నీట్ కౌన్సిలింగ్, మెయిన్గా నీట్ కౌన్సిలింగ్ అనేది July 1st వీక్ నుంచి ఫస్ట్ రౌండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అవుతూ ఉంది. సో జూలైలో ఫస్ట్ రౌండ్ కానీ, సెకండ్ రౌండ్ కానీ, ఫైనల్ రౌండ్ కంప్లీట్ అయ్యి స్పెషల్ రౌండ్కి సంబంధించి August 1st వీక్లో కంప్లీట్ అయితే, ఇక్కడ వెటరీ సైన్స్కి సంబంధించి, అగ్రికల్చర్కి సంబంధించి జూలై లాస్ట్ వీక్లో లేదా July 25th వరకు మనకి రిజిస్ట్రేషన్స్ అనేది ఓపెన్ అవుతాయి. సో సెకండ్ వీక్ లేదా July 10th లేదా 15th కల్లా డేట్స్ రిలీజ్ అవ్వచ్చు. ఎప్పటి నుంచి రిజిస్ట్రేషన్స్ యాక్సెప్ట్ చేస్తారనే దాని గురించి డేట్స్ అయితే రిలీజ్ అవ్వచ్చు July 2nd వీక్లో. జూలై ఎండింగ్లో మనకి రిజిస్ట్రేషన్ స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో అది వెటరీ, అగ్రికల్చర్, ఫిషరీస్కి, హార్టికల్చర్కి సంబంధించిన డాటా. సో మిగతా కౌన్సిలింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవ్వచ్చానంటే, ఇప్పుడు ఓన్లీ రిజిస్ట్రేషన్స్ మాత్రమే వెటరీ, అగ్రికల్చర్కి స్టార్ట్ అవుతాయి. మళ్ళీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు జరుగుతాయంటే సెప్టెంబర్లో స్టార్ట్ కావడానికి అవకాశం ఉంది. సో ఒక 1 month రిజిస్ట్రేషన్కి టైం ఇస్తారు. September 1st వీక్లో అగ్రికల్చర్కి సంబంధించి మనకి ఆ వెబ్ ఆప్షన్స్, అంటే వెటరీ, అగ్రికల్చర్, హార్టికల్చర్కి సంబంధించి వెబ్ ఆప్షన్స్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. అది ఆఫ్లైన్లో ఉంటుంది. సో అది September 1st వీక్లో రావడానికి అవకాశం ఉంది. సో నెక్స్ట్ ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ స్టార్ట్ కావాలంటే ఎంపీసీ ఇప్పుడు 27th జరుగుతుంది కదా, ఎంపీసీ ద్వారా ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ, బయోమెడికల్ ఇంజనీరింగ్కి సంబంధించి 50% సీట్స్ అనేది ఫిలప్ చేస్తారు. సో ఎవరైతే జాయిన్ అయ్యారో, జాయిన్ కాని సీట్స్ని బైపీసీ, ఫార్మసీ, ఫార్మడీ, బయోమెడికల్ ఇంజనీరింగ్లో ఇంక్లూడ్ చేసి మనకి September 3rd వీక్లో లేదా September last వీక్లో, సెప్టెంబర్ 1st వీక్, 2nd వీక్ వరకు మనకి ఎంపీసీ, ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ కౌన్సిలింగ్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు 27th నుంచి స్టార్ట్ అయ్యి మనకి 3rd రౌండ్ కౌన్సిలింగ్ అనేది September 2nd వీక్ కల్లా ఎండింగ్ అవుతూ ఉంది. సో కాబట్టి ఫార్మసీ, ఫార్మడీ స్టార్ట్ కావడానికి మనకి September 3rd వీక్ లేదా September 2nd వీక్లో స్టార్ట్ అవ్వచ్చు బైపీసీకి సంబంధించి. సో నెక్స్ట్ నర్సింగ్కి సంబంధించి కానీ, పారామెడికల్ కోర్సెస్కి కూడా సెప్టెంబర్ ఎండింగ్లోనే స్టార్ట్ కావడానికి ఎక్కువ అవకాశం ఉంది. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని, అలాగే నీట్ కౌన్సిలింగ్ని బేస్ చేసుకొని మనకి తొందరలోనే నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేస్తారు రిజిస్ట్రేషన్కి సంబంధించి. సో ఇప్పుడు వెటరీ, అగ్రికల్చర్కి రిజిస్ట్రేషన్ వచ్చిన తర్వాత 1.5 month తర్వాత ఫార్మసీ, ఫార్మడీ, బయోటెక్నాలజీ అంటే మీకు రిలీజ్ కావడానికి అవకాశం ఉంది. ఓకేనా? దీని గురించి ఇంకేమైనా అఫీషియల్ అప్డేట్ వస్తే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎప్పటికప్పుడు ఏ చిన్న అప్డేట్ వచ్చినా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. కాబట్టి లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. కౌన్సిలింగ్ గైడెన్స్ కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వచ్చు. థ్యాంక్ యూ.